రైతులకు సబ్సిడీపై కంది విత్తనాలను కౌలు రైతులకు సిఆర్డీఎస్ కార్డుల్ని మాచెల్లలో నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా 240 క్వింటాల కంది విత్తనాలను సంచుల్ని పంపిణీ చేశారు. గురువారం దుర్గిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ భగవంతుడు కూడా రైతాంగాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నట్లు తెలిపారు. పల్నాడు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ వరికపొడిసేల ప్రాజెక్టు నిర్మాణం, బుగ్గవాగు డ్యాం అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు ఎన్నికల నేపథ్యంలో హామీ ఇచ్చారని తెలియజేశారు. వ్యవసాయ శాఖ ఎండీ జగదీశ్వర్ రెడ్డి, ఏవో అమీర్ రెడ్డి, ఎంపీడీఓ గుప్తా, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, వ్యవసాయ శాఖ ఎండీ జగదీశ్వర్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరి సబ్సిడీ ధరలు అందించడం, రైతాంగాన్ని ఆదుకోవటం మనం చూసాం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా రైతులు కేవలం 13,500 రూపాయలంటే 7,500 రాష్ట్ర సాయం, 6,000 రూపాయలు మరి కేంద్ర సాయంతో 13,500 రూపాయలు మాత్రమే రైతు బంధు కింద ఇవ్వడం. అన్ని ధరలు పెరిగిపోయినాయి. విత్తనాల దగ్గర నుంచి, మందుల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి అన్ని ధరలు పెరిగిపోయినాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 కార్యక్రమంలో రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రతి ఏటా తెలియజేస్తూ మరి అన్ని విధాలుగా ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. గతంలో